నారావారి పాలన రాష్ట్రంలో రాకుండా చూసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం మాట్లాడారు. రైతు రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టడానికి 3 పార్టీలు కూటమిగా వస్తున్నాయంటూ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించడానికి మీరు సిద్ధమేనా అని ప్రజల్ని ప్రశ్నించారు. బాబు మోసానికి ఓట్లు వేస్తే 10 ఏళ్లు వెనక్కిపోతామని జగన్ విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు, బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు గుర్తొస్తాయన్నారు సీఎం జగన్. మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని నంద్యాల సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. పొత్తు కుట్రలతో పేదల జీవితాల్లో మళ్లీ చీకట్లు నింపడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తమ 58 నెలల పాలనపై అందరూ చర్చించాలని కోరారు. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అన్నారు జగన్. బస్సు యాత్ర సందర్భంగా నంద్యాల జిల్లాలో సీఎం జగన్ కు దారి పొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో జనాలు ఆయన ప్రయాణిస్తున్న బస్సు వెంట నడిచారు. చాలా చోట్ల వృద్ధులు కూడా రోడ్డుపైకి రావడంతో అక్కడ బస్సు ఆపి సీఎం జగన్ వారిని పలకరించారు. కొన్ని చోట్ల చంటి పిల్లల్ని తీసుకుని మహిళలు బస్సుకు ఎదురొచ్చి జగన్ పై పూలు చల్లారు. రోడ్డుపై తన కోసం ఎదురు చూస్తున్న వికలాంగుల్ని సీఎం జగన్ కలిశారు. సీఎం స్వయంగా తమ దగ్గరికే రావడంతో వాళ్లంతా మురిసిపోయారు. జగన్ కి చిత్రపటానికి బహుకరించారు. మేమంతా సిద్ధం సభలో భాగంగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి ఎర్రగుంట్లకు సీఎం జగన్ వెళుతున్న సమయంలో ఒక కొత్త ఆయన్ను కలిసింది. తమను ఆశీర్వదించాలని ఆ జంట సీఎంని కోరింది. ఎర్రగుంట్లలో మేధావులు ప్రజలతో సీఎం మాట్లాడారు. తన పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎర్రగుంట్లలో 93% మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారని సీఎం జగన్ వెల్లడించారు. కొంతమంది యువకులు సీఎంతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపడంతో సీఎం ఫోన్ తీసుకుని తానే స్వయంగా సెల్ఫీలు క్లిక్ చేశారు. మంచి చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అన్న విషయం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ద్వారా మరోసారి రుజువైందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. చంద్రబాబు తనకున్న అవలక్షణాలు జగన్ కి ఆపాదించాలని చూస్తున్నారన్నారు సజ్జల. సీఎం కార్యాలయానికి వచ్చిన కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి ఉందని స్పష్టం చేశారు. నరకాసురుణ్ణి తప్పించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అనంతపురం జిల్లా రాప్తాడు బుక్కరాయ సముద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత అని ప్రశ్నించారు. వైసీపీని ఓడించడానికి ప్రజలంతా సిద్ధం అన్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి సీతారామపురంలో ప్రచారం చేశారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు విజయసాయిరెడ్డి. ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంపై కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి తిరుపతి టీడీపీ క్యాడర్ సిద్ధంగా ఉందన్నారు సుగుణమ్మ. తిరుపతిలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తమకు కూడా తగిన గౌరవం ఇవ్వమని పార్టీ నాయకత్వాన్ని కోరినట్లుగా తెలిపారు సుగుణమ్మ. ఎన్నికల విధుల్లో గతంలో ఏనాడు దేవాలయాల ఈవోలు, అదనపు కమిషనర్లను నియమించలేదని ఈసారి వారిని నియమించడంపై ఎన్డీఏ నాయకులు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. తిరుపతి కలెక్టర్ని తక్షణమే మార్చాలని సీఈఓకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవని ఆరోపించారు. బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్న కేకే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్. వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు ఆ పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారు. పార్టీ మార్పు విషయాన్ని చెప్పడానికి ఆయన ఫామ్ హౌస్ లో అధినేత కేసీఆర్ ని కలిశారు. ఇదే తన చివరి ప్రయాణమని, తాను కాంగ్రెస్ లోనే కన్ను మూస్తానని కేసీఆర్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం కేకే చెప్పగానే కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడిపోతానంటే ప్రజలు దాన్నంతా గమనిస్తారని కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కేకేని ఎప్పుడు తక్కువ చేయలేదని, పార్టీ మార్పుపై ఆలోచన చేయమని కేకేకి కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ని రాజు యాదవ్ అనే ఓటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం అంటూ ఉంటే దానం నాగేందర్కి బీఫామ్ ఇచ్చిన బీఆర్ఎస్ కుండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ విచారణార్హతని తదుపరి విచారణలో పరిశీలిస్తామని చెప్పింది హైకోర్టు. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేలాలంటూ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించి రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడని నిరూపించుకోవాలన్నారు లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జరిపింది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారు. ఈ బహిరంగ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతుంది కాంగ్రెస్. దీంతో తుక్కుగూడ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలోని సర్వే నంబర్ 256 కి చెందిన ప్రభుత్వ భూమిలో డీమార్ట్ పనులు జరిగాయని, దానిపై పూర్తి ఆధారాలు కలెక్టర్కు సమర్పించినా ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే బీజేపీ ఆధ్వర్యంలో వాటిని బుల్డోజర్ పెట్టి కూల్చేస్తామన్నారు. గాజులపేట శివారులోని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో ఒక వర్గానికి చెందిన వారు వెంచర్స్ వేసి ప్లాట్ల దందా చేస్తే వాటిపై అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు మహేశ్వర్ రెడ్డి. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న ఆత్రం సుగుణ కేస్లాపూర్లోని నాగోబా దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆమె వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కూడా ఆలయానికి వచ్చారు. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ప్రచారం మొదలుపెట్టారు. నాయకులుగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి కొత్తగూడెం పోస్టాఫీస్ వరకు బీజేపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు ఒకసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు వినోద్రావు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. మొత్తం 99.86% పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ పోలింగ్ కోసం క్యాంప్స్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో ఉన్న ఎంపీడీఓ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదైంది. చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్తో పాటుగా మరో 9 మందిపై కేసు పెట్టారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి నిన్న వెళ్లిన బండి సంజయ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బారికేడ్స్ తోసుకుంటూ ముందుకెళ్లిపోయారు. ఓ దశలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ఉద్రిక్తత మధ్యే బండి సంజయ్ పర్యటన సాగింది. దీంతో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ ఏపీ పార్టీల మధ్య బయటపడుతున్న విభేదాలు. కాపు బలిజ సంక్షేమ సేన ఏర్పాటు చేసిన చేగొండి హరిరామ జోగయ్య. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించిన కేటీఆర్. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి అనేక చోట్ల 5K రన్స్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏలేశ్వరం మున్సిపల్ చైర్మన్ అల్లమండ సత్యవతి వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె భర్త అల్లమండ చలమయ్య వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, తుని నియోజకవర్గ అబ్జర్వర్ పదవికి రాజీనామా చేశారు. బయట నుంచి వచ్చిన వారి పెత్తనం స్థానిక నాయకులపై ఎక్కువ కావడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. జగ్గయ్యపేట టీడీపీలో వర్గపోరు బయటపడింది. టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వర్గాలుగా చీలిపోయారు నేతలు. తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్న అసమ్మతి నేతలు శ్రీరామ్ తాతయ్యపై మండిపడుతున్నారు. శ్రీరామ్ తాతయ్య 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వర్గాలుగా పార్టీని చీల్చేశారని అసమ్మతి నేతలంతా ఆరోపిస్తున్నారు. తమ సామాజిక వర్గం నేతల్ని కలుపుకుని పోవట్లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టడానికి కొత్తగా ఏర్పడ్డ కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న కాపు సంక్షేమ రిజిస్ట్రేషన్ ముగియడంతో కొత్తగా 25 మంది సభ్యుల కమిటీతో కాపు బలిజ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా జోగయ్య వెల్లడించారు. రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కరువు కాలం తెచ్చింది కాదని, అది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన పొలాల్ని కేటీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ రిపేర్ పనులు చేపట్టకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు హనుమకొండలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి కేటీఆర్ పై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే బీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 3 ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ప్రత్యేక సాధారణ పరిశీలకుడిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ని ఎన్నికల సంఘం నియమించింది. వీరంతా వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆదోని నుంచి గుల్బర్గా వెళ్లే మొయినుద్దీన్ అనే వ్యక్తి దగ్గర నుంచి 618 గ్రాముల బంగారు బిస్కెట్లు సీజ్ చేశారు రైల్వే పోలీసులు. వీటి విలువ 41 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. బంగారు బిస్కెట్లకు ఎలాంటి రసీదులు, ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేశారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరులో 5K రన్ జరిగింది. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు ఈ రన్లో పాల్గొన్నారు. గడిచిన 16 రోజులుగా శ్రీశైలం ఆలయానికి హుండీ ద్వారా 1,81,13,485 రూపాయల ఆదాయం వచ్చింది. ఆలయం సమీపంలో ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపులు చేపట్టారు. 178 అమెరికా డాలర్లు, 5 యూకే పౌండ్స్, 5 ఆస్ట్రేలియన్ డాలర్లు కూడా ఆ హుండీలో లభించాయి. భారత ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ ఆగ్రహం. అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని పొడిగించిన కోర్టు. రేపు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్న మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇతరుల్ని బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమని ప్రధాని మోదీ ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి న్యాయస్థానాల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ 600 మంది లాయర్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. 5 దశాబ్దాల క్రితమే తన కోసం పనిచేసే న్యాయ వ్యవస్థ కావాలని కాంగ్రెస్ కోరుకుందని ఎక్స్ వేదికగా ప్రధాని విరుచుకుపడ్డారు. న్యాయవాదుల లేఖ వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రధాని ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక విషయాలపై ఇద్దరు నేతలు కూడా చర్చించబోతున్నారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన టీజర్ ఇది. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారత్లో జరుగుతున్న కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరో 4 రోజుల పాటు పొడిగించింది. కోర్టు ఆదేశంతో ఆయన ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. ఈ కేసులో అరెస్టైన వారు అప్రూవర్స్ గా మారుతున్నారని, వారి వాంగ్మూలం మార్చే విధంగా ఒత్తిడి తెస్తున్నారని కోర్టు దృష్టికి అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చారు. ఎన్ని రోజులు తనను రిమాండ్లో ఉంచుతారో ఉంచండి, ప్రతి విచారణకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు కేజ్రీవాల్. హిందీలో మాట్లాడిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీని వ్యతిరేకించలేదు. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఈడీ ఒక బెదిరింపు రాకెట్ కి పాల్పడుతోందంటూ కేజ్రీవాల్ న్యాయస్థానానికి తెలిపారు. మరొక వైపు సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయం కార్యనిర్వాహక వర్గం రాష్ట్రపతి పరిధిలోని వ్యవహారమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగడానికి న్యాయపరంగా ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపింది హైకోర్టు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల రాజీనామా చేసిన 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రాజీనామాని ఆమోదించాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. రాజీనామాలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలిపారు శుక్లా. అయితే రాజీనామాల ఆమోదం వ్యవహారంలో రాజ్భవన్ కి ఎటువంటి అధికారం లేదని, కేవలం ఒక దూతగా మాత్రమే తాను వ్యవహరిస్తున్నానని గవర్నర్ స్పష్టం చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆహ్వానం మేరకు యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమ్రీతో కులేబా ఢిల్లీ వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలోని రాజ్ ఘాట్ సందర్శించారు. గాంధీ సమాధికి నివాళులర్పించారు. రాజ్ ఘాట్ లో ఉన్న సందర్శకుల పుస్తకంలో కులేబా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలోని సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఇఫ్తార్ ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు థార్ జిల్లాలో ఉన్న భోజ్శాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే 7వ రోజు కొనసాగింది. తాజాగా భోజ్శాల ప్రాంగణంలో ఏఎస్ఐ అధికారులు కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు. 2003లో జారీ చేసిన ఏఎస్ఐ ఆదేశాల ప్రకారం
భోజ్శాల ప్రాంగణంలో ప్రతి మంగళవారం పూజలు చేసుకోవడానికి హిందువులకు, నమాజ్ చేసుకోవడానికి ప్రతి శుక్రవారం ముస్లింలకు అనుమతి ఉంది. చండీగఢ్లో ట్రాన్స్జెండర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రక్ ను ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ట్రాన్స్జెండర్స్ కి ప్రోత్సాహం అందించడానికి, వారిని సమాజంలో చేర్చడానికి ఇది ఒక చిన్న ప్రయత్నమని ఆయుష్మాన్ ఖురానా తెలియజేశారు. ట్రాన్స్జెండర్స్ వారి కాళ్లపై వారు నిలబడడానికి తగిన పని దొరకాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ కోసం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. 12 రాష్ట్రాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలున్నాయి. వెటరన్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ముంబైలో గోవిందాకు శివసేన కండువా కప్పి పార్టీ జెండా అందించారు. ఆ పార్టీ తరపున ఆయన ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ తరపున గోవిందా ఎంపీగా గెలిచారు. కర్ణాటక బీజేపీలో అధికారమంతా ఒక కుటుంబంలో ఉండడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. పరోక్షంగా ఆయన యడ్యూరప్పను విమర్శించారు. ఈశ్వరప్ప కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం నిరాకరించింది. తుది శ్వాస వరకు ఫిలిపిన్తో తన అనుబంధం కొనసాగుతుందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రకటించారు. ఎంపీగా ఉండకపోయినా ఒక కొడుకుగా నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేయడానికి కట్టుబడి ఉన్నానన్నారు. వరుణ్ గాంధీకి బీజేపీ ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన ఎంతో భావోద్వేగంతో ఫిలిపిన్ ఓటర్లకు ఒక లేఖ రాశారు. కర్ణాటకలోని హసన్ నుంచి జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్డి రేవಣ್ణ కుమారుడు ప్రజ్వల్ రేవಣ್ణ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్లు సమర్పించేటప్పుడు ప్రజ్వల్ వెంట ఆయన తండ్రి రేవಣ್ణ కూడా ఉన్నారు. విచారణకు రావాలన్న ఈడీ సమస్యలను పట్టించుకోకుండా తన నియోజకవర్గం కృష్ణానగర్లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా ప్రచారం చేశారు. గతంలో కూడా ఆమె ఈడీ విచారణకు హాజరు కాలేదు. కృష్ణానగర్లోని మారుమూల ప్రాంతాల్లో ఆమె ప్రచారం చేశారు. 4 రోజుల పర్యటన కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గం అమేథీకొచ్చారు. ఇటీవల కుటుంబ పెద్దను కోల్పోయిన ఒక ఇంటికి వెళ్లి వాళ్లను పరామర్శించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఈ ఎన్నికల్లో అమేథీ నుంచే పోటీ చేస్తున్నారు. బీజేడీ నేతలు భర్తృహరి మెహతాబ్, సిద్ధాంత్ మహాపాత్ర, పద్మ అవార్డు గ్రహీత దమయంతి బెస్రా బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత ఈ ముగ్గురు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. డీఎంకే తరపున ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్న టీఆర్ బాలు చెన్నైలో ప్రముఖ నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తో భేటీ అయ్యారు. ప్రచారానికి సంబంధించి ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ మద్దతు ఇండియా కూటమికే అని ప్రకటించారు.